బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు. బాబా యొక్క జీవితం, బోధనలు, సేవల స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణ్యాన్ని, అదేవిధంగా 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు. ప్రధాని బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణ్యంతో పాటుగా 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించనున్నారు. सक्रिय भूमिका रही थी और इस दौरान श्री सत्य साई बाबा और उनके स्वयंसेवक भी राहत कार्यों में जुटे थे और उन्होंने से सहयोग और मार्गदर्शन मांगा था और श्री सत्य साई बाबा के नेतृत्व में हजारों स्वयंसेवक दिन रात शिविरों में काम किया और मानव सेवा ही माधव सेवा. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పుట్టపర్తికి చేరుకున్నారు. బాబా యొక్క శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి యొక్క మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, ప్రధానమంత్రి పుట్టపర్తికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? श्री नरेंद्र मोदी ने सत्य साई बाबा से देश के भविष्य को लेकर चिंता जताई थी. तब श्री सत्य साई ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకున్నాడు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్, ఇతర మంత్రులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. అయితే వన్ వేలో ప్రధానమంత్రి మోదీ అయితే ఇప్పటికే చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో ఉన్న ఏదైతే బాబా మందిరంలో మహా సమాధిని ప్రధాని మోదీ దర్శించుకుంటున్నారు. అయితే దర్శనం అనంతరం కూడా హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ అయితే ఈ రోజు 19వ తేదీ కావడంతో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే ఉత్సవాల్లో భాగంగా అనుసరించుకుంటున్నారు. 100 రూపాయల నాణ్యాన్ని వైపు అశోక చక్రం, మరోవైపు సత్యసాయి బాబా నాణ్యాన్ని కూడా ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా 4 స్టాంపులు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయి ఇప్పటికే మోదీ చేరుకున్నారు. సత్యసాయి సమాధానం కూడా దర్శించారు. ఎస్ రవితేజ, దాదాపు ప్రధానమంత్రితో పాటు ఎవరెవరు ఈ రోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు? మరి ముఖ్యంగా బాబా యొక్క జీవితం, బోధనలు, సేవలకు గుర్తుగా రూపొందించినటువంటి 100 రూపాయల నాణ్యంతో పాటుగా 4 తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానమంత్రితో పాటు పార్టిసిపేట్ చేసేటువంటి ప్రముఖులు ఎవరున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ రవితేజ, థ్యాంక్ యూ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం హిల్వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణ్యంతో పాటుగా 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించనున్నారు ప్రధానమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి యొక్క మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం హిల్వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి బాబా యొక్క జీవితంతో పాటుగా బాబా యొక్క బోధనలు, సేవల స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణ్యాన్ని, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించనున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. భారత ప్రధానమంత్రి పుట్టపర్తికి వస్తున్నటువంటి నేపథ్యంలో బాబా యొక్క శత జయంతి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. బాబా బోధనలతో మాత్రం పుట్టపర్తి మొత్తం భక్తి భావంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానమంత్రి రాక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రధానమంత్రికి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా ప్రధానమంత్రి ఈరోజు పుట్టపర్తి సాయిబాబా యొక్క శత జయంతి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తారు. అనంతరం ఈ నెల 23న జరిగేటువంటి కార్యక్రమంలో భారత రాష్ట్రపతితో పాటుగా ఉపరాష్ట్రపతి కూడా పాల్గొనబోతున్నారు. బాబా యొక్క శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రులతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి ఈ పూర్తి స్థాయిలో ఈ రోజు ఉత్సవాలకి హాజరు కాబోతున్నారు. సత్యసాయి యొక్క మహా సమాధిని మరి కాసేపట్లో భారత ప్రధానమంత్రి దర్శించుకోబోతున్నారు. అయితే బాబా యొక్క బోధనలను, బాబా యొక్క ఆయన యొక్క కీర్తనలను, అదేవిధంగా వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సేవలను వీటన్నిటికీ గుర్తుగా రూపొందించినటువంటి 100 రూపాయల యొక్క నాణ్యంతో పాటుగా 4 తపాలా బిళ్లలను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించబోతున్నారు. భారత ప్రధానమంత్రి పుట్టపర్తికి చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. పూర్తిగా ప్రధానమంత్రి రాకకు ముందే కేంద్ర బలగాలు అక్కడికి పూర్తి స్థాయిలో చేరుకొని వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు బాబా యొక్క శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల యొక్క భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. బాబా యొక్క భక్తులతో, అక్కడ బాబా యొక్క కీర్తనలతో పుట్టపర్తి మొత్తం భక్తి భావంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానమంత్రి మరి కాసేపట్లో బాబా యొక్క మహా సమాధిని దర్శించుకున్న అనంతరం వారికి సంబంధించినటువంటి దాంట్లో ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. బాబా యొక్క సేవలను, బాబా యొక్క జీవితాన్ని, బాబా యొక్క కీర్తనలను వీటికి సంబంధించి కూడా భారత ప్రధానమంత్రి గుర్తు చేసేలా 100 రూపాయల నాణ్యంతో పాటు 4 తపాలా బిళ్లలను కూడా ఆవిష్కరించబోతున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి యొక్క మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం హిల్వ్యూ ఆడిటోరియానికి వెళ్తారు ప్రధానమంత్రి. బాబాయ్ జీవితం, బోధనలు, సేవల స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణ్యంతో పాటు 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించనున్నారు ప్రధానమంత్రి. ఈ నేపథ్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సత్యసాయి ట్రస్ట్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా 100 రూపాయల నాణ్యంతో పాటుగా 4 సత్యసాయి పోస్టల్ స్టాంపులను కూడా ఆవిష్కరించనున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో భారీగా అక్కడ ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మరోవైపు బాబా యొక్క అభిమానులు కూడా భారీ స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఢిల్లీ బాంబు పేలుళ్ల తర్వాత 3000 మంది పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలను మాత్రం పుట్టపర్తిలో ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలతో పాటుగా గట్టి నిఘాని పెట్టినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. భారత ప్రధానమంత్రి పుట్టపర్తికి చేరుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రికి స్వాగతం పలుకనున్నారు. సత్యసాయి బాబా యొక్క శత జయంతి ఉత్సవాలను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. వేద మంత్రాలు, అదేవిధంగా సాయి యొక్క నామ స్మరణలతో పుట్టపర్తి మాత్రం మారు మోగుతున్నటువంటి పరిస్థితి. భక్తుల తాకిడి కూడా విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. భారత ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం ప్రధానమంత్రి గుజరాతీ యొక్క ఆవులను కూడా అక్కడ అందజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో చేశారు. భారత ప్రధానమంత్రి రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి బాబా యొక్క శత జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సత్యసాయి ట్రస్ట్ దగ్గరుండి మరి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముందుగా బందోబస్తును మాత్రం కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి రాక నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరోవైపు భక్తుల రాక కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇరువుని సమన్వయం చేసుకుంటూ మాత్రం ఒకవైపు దర్శనాలు, మరోవైపు ప్రధానమంత్రి రాక పర్యటన విజయవంతం చేసేటువంటి యోచనలో మాత్రం పుట్టపర్తి ట్రస్ట్ మాత్రం నిమగ్నమైనటువంటి పరిస్థితి. శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ముందు నుంచి ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న మాత్రం శత జయంతి ఉత్సవాలకు సంబంధించి భారత రాష్ట్రపతితో పాటుగా ఉపరాష్ట్రపతి కూడా చేరుకోబోతున్నారు. వారు కూడా అక్కడ పర్యటనకు సంబంధించి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా మాత్రం అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లను మాత్రం సత్యసాయి ట్రస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే బాబా యొక్క జీవితం, బాబా యొక్క బోధనలు, బాబా యొక్క సేవల స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణ్యంతో పాటు 4 తపాలా బిళ్లను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి యొక్క మహా సమాధిని ప్రధానమంత్రి దర్శించుకోనున్నారు. ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర రాష్ట్ర ప్రజా ప్రతినిధులు కూడా ఈ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరు కాబోతున్నారు. శత జయంతి ఉత్సవాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మాత్రం పార్టిసిపేట్ చేసిన అనంతరం బాబా యొక్క కీర్తనలు, బాబా యొక్క బోధనలు, బాబా యొక్క సేవలను ప్రధానంగా స్మరించుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పుట్టపర్తి సాయిబాబా గురించి ఆంధ్ర ప్రాంతంలో తెలియని వారు లేరు. అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పుడే మనకు అందినటువంటి తాజా సమాచారం, భారత ప్రధానమంత్రి పుట్టపర్తి సాయిబాబా యొక్క మహా సమాధిని దర్శించుకున్నారు. మోదీ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శత జయంతి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి భక్తులను ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సత్యసాయి సమాధిని దర్శించుకున్న అనంతరం పూర్తి స్థాయిలో అక్కడే గుజరాతీ గోవులను కూడా అందించేటువంటి కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. సాధారణంగా ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో మనం విజువల్స్ లో చూస్తున్నాం. బాబా సమాధిని దర్శించుకున్న ప్రధానమంత్రి బ్యాక్ సైడ్ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటుగా కేంద్ర మంత్రి వర్మ కూడా కనబడుతున్నారు. సో పుట్టపర్తి బాబా యొక్క శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మహా సమాధిని దర్శించుకొని
వారు కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి ప్రార్థన కూడా చేయడం జరిగింది. సో వీరితో పాటుగా జయంతి ఉత్సవాల్లో ఈరోజు కీలకంగా మధ్యాహ్నం 12:30 పుట్టపర్తి విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం కాబోతున్నారు ప్రధానమంత్రి. కోయంబత్తూరు తమిళనాడుకు వెళ్తారు ప్రధానమంత్రి. ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ కీలకమైనటువంటి జయంతి ఉత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.